లీడ్స్లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో టీమిండియా ఓటమి పాలైంది. ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్య రెండో టెస్ట్ జూలై 2 నుంచి బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్లో ప్రారంభం కానుంది. అయితే రెండో టెస్టుకు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్ వచ్చింది. లీడ్స్లో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్ల ప్రదర్శన ఆశాజనకంగా లేదు. ముఖ్యంగా ఫీల్డింగ్లో, అలాగే ఆఖరి స్థానాల్లో వచ్చే ఆటగాళ్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోవడం ఈ ఓటమి తరువాత ఇప్పుడు టీమిండియాకు మరో ముప్పు పొంచి ఉంది. అదేంటంటే రెండో టెస్టు జరిగే వేదిక ఎడ్జ్ బాస్టన్. ఈ స్టేడియం పేరు వింటేనే భారత్ జట్టు వణికిపోతోంది. ఎందుకో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. ఎడ్జ్ బాస్టన్లో టీమిండియా ఇప్పటి వరకు ఒక్క టెస్టు మ్యాచ్ కూడా గెలవలేదు. ఈ మైదానంలో టీమిండియా 8 టెస్ట్ మ్యాచ్లు ఆడింది. వీటిలో 7 ఓడిపోగా ఒక మ్యాచ్ డ్రా అయింది. టీమిండియా చివరిగా 2022 జూలైలో ఇంగ్లాండ్తో ఈ వేదికలో తలపడింది. ఈ మ్యాచ్లో ఆతిథ్య జట్టు 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఇలాంటి కలసిరాని చెత్త రికార్డు ఉన్న మైదానంలో గిల్సేన్ గెలవాలంటే చెమటోడ్చాల్సిందే. లీడ్స్లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే టీమిండియా ఆటగాళ్లు చాలా బాగా బ్యాటింగ్ చేశారు. కానీ బౌలింగ్, ఫీల్డింగ్లో తేలిపోయారు. బౌలర్లలో జస్ప్రీత్ బూమ్రా మాత్రమే మొదటి ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టాడు. భారత జట్టు నుంచి 4 ఆటగాళ్లు మొదటి మ్యాచ్లో మొత్తం 5 సెంచరీలు సాధించారు. రిషబ్ పంత్ 2 ఇన్నింగ్స్లలో సెంచరీలు సాధించగా శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, రాహుల్ బ్యాట్తో రాణించారు. తొలి టెస్టు గెలుపుతో ఇంగ్లాండ్ సిరీస్లో 1-0 ఆధిక్యంతో ఉంది. ఈ మ్యాచ్లో వారు మంచి ప్రదర్శన చేశారు. బెన్ డకెట్, స్టోక్స్, జో రూట్, ఓలీ పోప్ ఆటగాళ్లు ఫామ్ అందుకున్నారు. ఎడ్జ్ బాస్టన్లో వీరిని అడ్డుకోవడం అంత సులభమేమీ కాదు. అయితే ఎడ్జ్ బాస్టన్లో టీమిండియా లీడ్స్ టెస్ట్లో చేసిన తప్పులను సరిదిద్దుకొని బరిలోకి దిగుతుందని ఆశిద్దాం. అప్పుడే ఎడ్జ్ బాస్టన్లో ఉన్న చెత్త రికార్డుకు బ్రేక్లేయొచ్చు. అంతేకాదు 5 టెస్టుల మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసే సువర్ణ అవకాశం గిల్సేన ముందు ఉంది.